Hello everyone, good morning everyone. So welcome to NJT Fashions. Welcome to another vlog in my life. సో ఈరోజు సాటర్డే. సో ఈరోజు మా ఇంట్లో ఏం రెసిపీస్ చేసుకుంటున్నాం ఏంటి అని నేను చూపించాలనుకుంటున్నాను. సో ఈరోజు అయితే చిన్న చిన్న రెసిపీస్ కూడా ఉన్నాయి అండ్ మా చిన్నోడి హెల్త్ గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. సో చూద్దాం. లేవగానే ముందు పిల్లలకి టిఫిన్ చేసేయాలి కదా, పొంగల్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇలాగ ముందు పెసలు లైట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది మా వారి కోసం అనమాట. సో పచ్చపెసలు అలాగే ఇవి వచ్చేసి వేరుశనగపప్పులు నైట్ నానబెట్టుకున్నారు కదా, సో మార్నింగ్కి ఉడకబెట్టుకొని కొంచెం సాల్ట్ అవి వేసుకొని తింటారు. చాలా హెల్త్కి మంచిది మార్నింగ్ తింటే, స్ప్రౌట్స్ టైప్లో. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక స్పెషల్ డ్రింక్ చూపిస్తాను. డే మార్నింగ్ కిచెన్లోనే స్టార్ట్ అయిపోతుంది కదా, సో చిన్నోడికి పెద్దోడికి కలిపి నేను ఆ పొంగల్ చేస్తున్నాను. మా వారేమో స్ప్రౌట్స్ అవి పచ్చ పెసలు ఉన్నాయి కదా, సో అవి వాటిని నానబెట్టుకున్నాడు కదా, ఉడకబెట్టేసేయాలి. సో ఈ డ్రింక్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడ్కి కానీ లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్, మోషన్ సరిగ్గా వెళ్ళకపోయినా మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా వెయిట్ లాస్ కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేయండి. నేనైతే దీన్ని ఒక 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను, బాగా అనిపించింది. మధ్యలో ఒక్కొక్కసారి టీ తాగాలనిపించి వచ్చినప్పుడు మనం ఏం చేయలేము. సో టీ నేను చాలా వరకు స్కిప్ చేసి మార్నింగ్ డ్రింక్ తాగుతున్నాను. సో ఇప్పుడు నేను ఆ 3 వేసాను కదా, మీ దగ్గర సోంపు ఉన్నా కూడా వేసుకోవచ్చు. సో అన్నీ వేసి బాగా తెల్లనిచ్చిన తర్వాత ఆరిపోయి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టేసుకొని తాగటమే హెల్త్కి చాలా మంచిది. సో ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో నేను ఇప్పుడు పొంగల్ చేస్తాను, ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఈజీగా ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో పిల్లలు, అందుకే నేను వాళ్ళకి ఖచ్చితంగా బాగా తెల్లిపోయిన తర్వాత గ్యాస్ అయితే కట్టేశాను. ఇక్కడ వచ్చేసి పొంగల్ పెట్టాను. సో ఇంతకు ఫ్రై చేసుకున్న పెసరు చూపించాను కదా, పెసరపప్పు. సో 1 కప్పు రైస్ తీసుకొని బాగా వాష్ చేసేసుకొని 1 కప్పుకి 4-5 కప్పుల నీళ్ళు తీసుకోండి, లేదంటే రైస్ ఉడికినట్టుగా ఉడుకుతుంది. కొంచెం పొంగల్ అన్నాక కొంచెం లూజ్గా ఉండాలి కదా కన్సిస్టెన్సీ, అప్పుడే బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి, 1 పచ్చిమిరకాయ వేసాను, కొన్ని మిరియాలు, 1 చుక్క అల్లం, అలాగే కొంచెం పసుపు ఉప్పు వేసేసాను. ఇంకంతే, దీనికి అసలు కదిలిచ్చేదే లేదు. అన్నం ఉడికినట్టు ఆటోమేటిక్గా ఉడికిపోతుంది. సో దీనికి తాలింపు వేసుకుంటే సరిపోతుంది. తాలింపు ఎలా వేయాలో కూడా చెప్తాను. ఇంక ఇదేనండి ప్రాసెస్, పెద్ద కష్టమేమి ఉండదు. నేను చూపించినట్టు ఇలా అన్నీ కలిపి పెట్టేసేసి పొయ్యి మీద పెట్టేస్తే ఆటోమేటిక్ అదే ఉడికిపోతూ ఉంటుంది. ఉప్పు చూసుకొని తాలింపు వేసుకుంటే పర్ఫెక్ట్ అనమాట, టేస్ట్ కూడా చాలా బాగుంది. రాత్రి నానబెట్టుకున్నామని చెప్పాను కదా, వాష్ చేసేసి మంచినీళ్ళు పోసేసి కొంచెం ఉప్పు వేసేసి ఉడకబెట్టేసుకుంటున్నాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి పొంగల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు హెల్త్ చాలా బాగుంది. సో క్యూర్ అయితే అయిపోయింది, ఎలాంటి డ్రాప్స్ కూడా వాడలేదు నేను. సో నా హీస్ కంప్లీట్లీ ఆల్ రైట్ అనమాట. సో అండ్ ఈరోజు నా పీరియడ్ డే కూడా చాలా హెక్టిక్గా ఉంటుంది. రెస్ట్ తీసుకుందామంటే మనకు అస్సలు కుదరదు. సండే అయినా మండే అయినా పీరియడ్ డే అయినా ఏ డే అయినా కానీ మనకు తప్పదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, కొద్దిగా సర్దుకోవాలి. వాళ్ళు కొంచెం ఎదిగిన దాకా మనకు తప్పదు, అప్పుడు మనం కావాలని రెస్ట్ తీసుకోవచ్చు. సో అందుకే ఆ డ్రింక్ ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. సో చూపిస్తున్నానని కాదు, మీరు ట్రై చేయండి, చాలా మంచిది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బ్రెస్ట్ ఫీడ్ వాళ్ళకు కూడా ఇంకా మంచిదండి. సో పాలు బాగా పడతాయి. సో మా చిన్నటికి ఇంకా నేను ఫీడింగ్ అయితే ఇస్తున్నాను. సో ఈ 1 వీక్ ఆయన కొంచెం కంట్రోల్ చేయమన్నారు కదా అని చెప్పేసి కొంచెం కంట్రోల్డ్గా ఇస్తున్నాను, కానీ కంప్లీట్గా అయితే స్టాప్ చేయలేదు. ఎందుకంటే వాడు 11 months తాగిన వాడు, ఒక్కసారిగా స్టాప్ చేయమంటే ఉండలేదు కదా. సో మధ్యలో ఇస్తున్నాను ఫీడింగ్ అయితే. సో ఈ పొంగలి నేను తాలింపు వేసేటప్పుడు చూపిస్తాను. సో పొయ్యి మీద అయితే నేను పప్పు పెట్టేశాను కదా, సో పొంగల్ అయితే ఒక సైడ్ ఉడికిపోతుంది, ఒక సైడ్ ఏమో పచ్చిపెసలు వేరుశనగపప్పు ఉడికిపోతూ ఉన్నాయి. ఈ గ్యాప్లో నాకున్న చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను. మా చిన్నోడు కూడా వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు, పెద్దోడేమో బ్రష్ చేస్తున్నాడు. నేను ఇంక పక్క గొడ్లు అవన్నీ కూడా నీట్గా సర్దేసి పెట్టుకొని కొంచెం బెడ్ అంతా నీట్గా చేసుకుంటున్నాను. అవి ఉడికిపోయే గ్యాప్లో కిచెన్లో కూడా నేను నైట్ వాష్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఈ గ్యాప్లో నేను చెప్పిన స్పెషల్ డ్రింక్ కూడా మీరు చాలా ట్రై చేయండి, బాగుంటుంది. సో అవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేస్తున్నాం, నేను మా వారిద్దరం కలిసి తాగుతాము, చాలా మంచిది. సో ఇవి కూడా ఉడికిపోయాయి, తీసి పక్కన పెట్టేస్తున్నాను. వాటర్ ఉంచేసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని కొంచెం ఆనియన్స్, క్యారెట్ అలా, ఇంకా దీంట్లో కావాలంటే అలసందలు, శనగలు కూడా వేసుకోవచ్చు. సో మా ఇంట్లో అవన్నీ అయిపోయినాయి, ఆ 2 అవైలబుల్గా ఉంటే నైట్ నాకు తెలియకుండా మా వారు ఇట్లా నానబెట్టేశారనమాట. సో ఇంకా మార్నింగ్ నేను చేయాల్సి వచ్చింది. ఇక్కడ మా చిన్నోడి కోసమని రాగి జావ చేస్తున్నాను. యాక్చువల్గా పొంగల్ పెట్టేదాన్ని, కానీ మోషన్స్ కదా, ఒక 1 వీక్ వాడికి కొంచెం
అలాంటివి ఏమీ పెట్టొద్దు అన్నారు. సో రాగి జావ మంచిది కదా అని చెప్పేసి అది చేస్తూ ఈ గ్యాప్లో నేను తాగుతున్నాను అనమాట. సో ఇంకేముంది, ఇది అయిపోయింది. రాగి జావ చాలా సింపులేనండి. కొంచెం హాట్ వాటర్ పెట్టేసుకొని రాగి పిండి వాటర్లో కలుపుకొని దాంట్లో పోసుకోవటమే. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఏముంది, చాలా సింపుల్. ఇక్కడ పొంగల్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ పోసుకోండి పొంగల్కి ఎప్పుడూ కూడా. సో అది ఆల్మోస్ట్ అయిపోవచ్చిన తర్వాత ఇక్కడ నేను దానికి సంబంధించిన తాలింపు కూడా వేస్తున్నాను. అన్నీ కలిపి పెట్టేసేసుకున్నాం కదా, ఇంకా దాంతో మనకి ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం సాల్ట్ ఏదైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ తాలింపుకి నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మిరియాలు, కొంచెం అల్లం ముక్క, ఒక చిన్న పచ్చిమిరపకాయ, కావాలంటే కరివేపాకు, యాజువల్గా తాలింపు వేసుకున్నట్టు అనమాట. ఈ ఈ రెసిపీకి స్పెషల్గా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిరియాలు, అల్లం, నెయ్యి, ఈ 3 అనమాట. ఈ మూడిట్లో ఏది తగ్గినా కూడా మీకు టేస్ట్ అంత అనిపించదు. సో ఈ 3 మెయిన్. ఇవే మంచి టేస్ట్ని ఇస్తాయి. జీడిపప్పులు కావాలంటే వేసుకోండి, నేనైతే వేస్తాను. మా బుడ్డిగాడు మధ్య మధ్యలో తింటూ ఉంటాడు కాబట్టి. సో ఇంకా ఇవన్నీ వేసేసి బాగా సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. సిమ్లోనే పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి కదా. సో మంచిగా ఫ్రై చేసేసి ఇటు సైడు మధ్య మధ్యలో గరిటె పట్టుకొని తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతూ ఉంటుంది. బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి పొంగలన్నంలో కదా. ఇంకేముంది, ఇది కూడా అయిపోయిన తర్వాత ఈ తాలింపు కూడా తీసుకెళ్ళి దాంట్లో వేసేయడమే. ఇక్కడ చూసారా, ఎంత కొంచెం అంటే కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే అన్నంలా ఉంది. కొంతమంది అన్నంలా చేసుకుంటారు, నాకైతే నచ్చదలా. ఇలా అయితేనే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్. సో ఇంకా అయిపోయిన తర్వాత దీన్ని కూడా, ఈ తాలింపుని కూడా తీసుకెళ్ళి దాంట్లో వేసేసి ఒకసారి అలా కలిపేసేసి కింద నుంచి పైకి ఆ నెయ్యి తాలింపు దానికి పట్టేటట్టుగా మొత్తం బాగా కలిపెట్టేసేసి సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా అన్నం మెత్తగా చివిడిపోయింది అనుకున్నప్పుడు ఆపేసుకోవటమే. వెరీ సింపుల్ అండి. హెల్త్ కూడా చాలా మంచిది. వీక్లీ వన్స్ అలా చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచిది కదా. సో ఇక్కడ మా చిన్నడికి జావ రెడీ అయిపోయింది, వెళ్ళి పెట్టేయాలి. సో వెల్కమ్ బ్యాక్. సో ఇంకా మా బుడ్డిగాన్ని కూడా స్కూల్కి రెడీ చేసి పంపించేశాను. వీడియో తీయడానికి నాకు అసలు కుదరలేదు. సో చాలా నీరసంగా అనిపిస్తుంది. చిన్నోడికి స్నానం చేసి పడుకోబెట్టాను, మేము తినే గ్యాప్లో కూడా లేచాడు. సో ఇంకా మా అమ్మ వస్తే మా అమ్మగారితో పంపించేశాను. ఆడుకుంటున్నాడు అక్కడ, ఒక్కదాన్నే కదా. సో నాకు ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, సింకులో ఉన్నాయి సామాన్లు. సో అవి వాష్ చేయాలి. అలాగే కొంచెం రైస్ కడిగి పెట్టేస్తాను, కర్రీ చేసే ఓపిక కూడా లేదు. సో తెలిసిందే కదా పీరియడ్ క్రామ్స్ అట్లా ఉంటాయో. సో ఒక 2-3 డేస్ అలాగే ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మన పనులు మనం ఆపుకోలేము, అలాగే పిల్లలకి మనమే చేసి పెట్టాలి కదా. సో రైస్ ఇంకా కడిగి పెట్టేస్తాను పక్కన. సో 11-11:30కి అలా వండేస్తాను. సో ఇంకా చిన్న చిన్న పనులు, కొంచెం ఫేస్ వాష్ కూడా చేసుకోవాలి, చాలా డల్ అనిపిస్తుంది. సో నాకు కాంబినేషన్ స్కిన్ అయిపోవటం వల్ల సమ్మర్ వచ్చేసిందంటే, అందులో ఇప్పుడు పీరియడ్స్ టైం అయిపోవటం వల్ల పింపుల్స్ వచ్చేసినాయి. అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఓకే, మహా అయితే ఒక 5-6 డేస్ ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి కదా. కానీ అలా లైట్ తీసుకోవాలి. నా చిన్న చిన్న పనులన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకొని వచ్చేసాను. ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను, రైస్ పెట్టేశాను, వాష్ చేసి పక్కన పెట్టాను. 11:30కి అలా వండుతానమాట. సో ఇంకా బాదం పప్పు ఉన్నాయి, తినాలి. మా వారు రాత్రి నానబెట్టారు, నేను మర్చిపోతున్నానని చెప్పేసి పాపం ఆయన నానబెట్టాడు. సో స్వీట్ కదా. సో మా బుడ్డిగాడికి కొన్ని పెట్టి పంపించేశాను, ఇంక నేను తినాలి. సో ప్రెగ్నెన్సీలోగా పీరియడ్స్లో కూడా క్రేవింగ్స్ ఉండాలి. ఎంతమంది ఉన్నారు? నాకైతే పిచ్చిగా క్రేవింగ్స్ ఉంటాయి. ఈ టైంలో నాకు పిచ్చిగా మూడ్ స్వింగ్స్ వస్తాయి, కోపడతాను. సో మా వారు చాలా అర్థం చేసుకుని 5 డేస్ అసలు నేను చాలా డిస్టర్బ్ చేయరు, చాలా అర్థం చేసుకుంటారు. ఈ టైంలో మాత్రం నన్ను కంప్లీట్గా అర్థం చేసుకుంటారు. సో నాకైతే ఈ పీరియడ్ క్రామ్స్లో విపరీతమైన స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి. చాక్లెట్ కానీ, లేకపోతే థమ్స్అప్ అలాంటి ఏదైనా తాగినప్పుడు ఏంటంటే కొంచెం క్రాంప్ పెయిన్ అనేది నాకు కొంచెం బెటర్గా అనిపించింది. పాపం ఈ టైంలో మాకు రోజుకు ఒక చాక్లెట్ అనేది తెచ్చిస్తారు. సో మీకు కూడా అలాంటి క్రేవింగ్స్ ఉంటాయా? కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే ఆ క్రేవింగ్స్ అనేది లైఫ్ టైం మెమరీ కదా. సో ఆ 9 months ఆఫ్ పీరియడ్ అనేది మళ్ళీ తిరిగి రాదు. సో వీలైనంత వరకు ప్రెగ్నెన్సీ లేడీస్ ప్లీజ్ ఆ 9 months మీరు మైండ్లో ఏం పెట్టుకోకుండా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి, ఎందుకంటే మళ్ళీ తిరిగి రావు. సో హస్బెండ్ చెప్పేటుంటే చాలు. నాకు తెలిసినంత వరకు హస్బెండ్ కరెక్ట్గా ఉండి మనం అర్థం చేసుకుంటే, నాకు తెలిసి ఇంకా హ్యాపీగా ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళతో మనకు అసలు అనవసరం అనమాట. సో ఎందుకు చెప్పాలనిపించింది, నాకు కూడా చాక్లెట్ క్రేవింగ్ ఉంది. అది నేను ఫోన్ చేసి చెప్పాను మా వారికి, వచ్చేటప్పుడు చాక్లెట్ తీసుకురండి అని చెప్పేసి, తెస్తాలే అని చెప్పారు. సో ఇప్పుడైతే ఫేస్ కొంచెం డల్గా ఉంది. సో కొంచెం స్కిన్ కేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐబ్రోస్ కూడా చేసుకోవాలి. ప్రశాంతంగా ఇలా చైర్లో కూర్చొని స్కిన్ కేర్ చేసుకున్నాను. సో పని ఏం లేదు, వాళ్ళు కొంచెం బెటర్గా ఫీలింగ్ కామ్గా అనిపిస్తుంది. మా చిన్న అమ్మ తీసుకెళ్ళిందని చెప్పాను కదా. సో కొంచెంగా స్కిన్ కేర్ ప్రశాంతంగా కూర్చొని చేసుకుందామని అనుకుంటున్నాను. సో మీకు కూడా చూపిస్తాను, కొంత యూస్ఫుల్ ఉంటుంది కదా అని చెప్పేసి.
సో ఫస్ట్ అయితే నేను ఐబ్రోస్ చేసుకుంటాను. సో ఇంట్లోనే కాబట్టి బయటికి వెళ్ళి ఇబ్బంది లేదు. సో రేపు సండే కాబట్టి అస్సలు కుదరదు. సో వీక్లీ వన్స్ ఇలా మనకి మనం టైం తీసుకోవాలి. మన స్కిన్కి మనమే టైం తీసుకోకపోతే ఎలా స్కిన్ కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఒక్కొక్కరి స్కిన్ బాగుంటుంది, ఏం వాడినా వాడకపోయినా. నాదేంటంటే కంప్లీట్గా సెన్సిటివ్ స్కిన్, అలాగే నాది చాలా ఆయిలీ అయిపోతుంది. ఇప్పుడు కాంబినేషన్ స్కిన్గా మారింది నాది. సో ఎలా అంటే నాది వింటర్ ఏంటంటే కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఇలా సమ్మర్ వచ్చిందంటే ఆయిలీ అయిపోయి పింపుల్స్ వచ్చేయటం అలా అయిపోతుంది అనమాట. సో అందుకోసమే పింపుల్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నా సింపుల్ స్కిన్ కేర్, అలాగే కొన్ని టిప్స్. వీటికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. సో మీరు కావాలంటే చూడొచ్చు ఐబ్రోస్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఐబ్రోస్ చేసుకుంటాను. అంతా నీట్గా టై చేసేసుకున్నాను. కొంచెం అలోవెరా జెల్ అప్లై చేసేసుకోవటమే, చాలా సింపుల్. మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా ఎలా చేసుకోవాలని. సో మీరు ఈ బ్రాండ్ కాకపోయినా ఏ బ్రాండ్ అయినా కూడా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో చాలా సింపుల్. కొంచెం మిర్రర్కి దగ్గరగా పెట్టుకొని స్మూత్గా చేసుకుంటే అయిపోతుంది. చేసుకుంటే డిఫరెన్స్ మీరు కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు దీనికి. సో క్లియరెన్స్ అనేది సో మీరు క్లియర్గా చూడొచ్చు ఆ ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఒకసారి భలే కుదిరితే ఫేస్ వాష్ చేసుకునే ముందు ఎప్పుడు కూడా మన ఫేస్ని వెట్ చేసుకోవాలి. వెట్ ఫేస్ మీదే మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. సో డ్రై ఫేస్ మీద ఎప్పుడు కూడా ఫేస్ వాష్ చేసుకోకూడదు. సో ఇక్కడ నేనైతే యూజ్ చేస్తాను, మీ అందరికీ తెలిసింది హిమాలయ ప్యూరిఫైయింగ్ ఫేస్ వాష్. నాకు చాలా బాగా పనిచేసింది. బిఫోర్ మ్యారేజ్ నేను యూజ్ చేసింది ఇది. తర్వాత నాకు అక్కడ క్లైమేట్ చేంజ్, వాటర్ చేంజ్ వల్ల ఇది సెట్ కాలేదు. సో ఇప్పుడైతే ఇది నేను యూజ్ చేస్తాను. నా కంప్లీట్ స్కిన్ కేర్ కావాలి, నా స్కిన్ కేర్ జర్నీ ఏంటి మీకు కావాలంటే కామెంట్ చేయండి. నా స్కిన్ కేర్ జర్నీ నాకు ఫైనల్గా ఇది సెట్ అవ్వడానికి రీజన్ ఏంటని కూడా చెప్తాను. సో ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసేసుకున్నాము. కొంచెం తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, కొంచెమే తీసుకున్నాను. యాక్చువల్ కొంచెం ఎక్కువే పడింది. ఫేస్ వాష్ చేసేసుకుందాం. సో ఆఫ్టర్ ఫేస్ వాష్ చూసారా క్లియర్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఫేస్ ప్యాక్ అండ్ స్క్రబ్ నేను మీకు చూపిస్తాను, అది కూడా చూడండి, ట్రై చేయండి, బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి. ఇది స్క్రబ్ అండ్ ఫేస్ ప్యాక్ రెండింటిగా పనికొచ్చింది. ఇది ఏంటంటే బియ్యపు పిండి. సో బియ్యపు పిండి గురించి మనందరికీ తెలిసిందే. పాలు కూడా నేను కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను. ఎందుకు అని అంటే పచ్చి పాలులో ఎంతో కొంత బ్యాక్టీరియా ఉంటుందంట. సో కాచి చల్లార్చిన పాలు అయితే మంచిది అని చెప్పేసి నేను యూట్యూబ్లోనే ఎక్కడో విన్నాను. అప్పటి నుంచి కూడా నేను కాచి చల్లార్చిన పాలే యూజ్ చేస్తాను. సో కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది బియ్యపు పిండి అండ్ పాలు వేసి. సో దీన్ని స్క్రబ్ లాగా వాడుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా కానీ మన ఫేస్కి తొందరపడి ఏది పెట్టకూడదు. 1-4 సార్లు అది మన స్కిన్కి సెట్ అవుతుందో లేదో కూడా ఆలోచించుకోవాలి. సో మంచి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకొక ఫేస్ ప్యాక్ ఉంది, ఉల్తానే మట్టి అండ్ కొంచెం కస్తూరి పసుపు, ఫేస్కి యూజ్ చేసే పసుపు ఉంటుంది. అది కొంచెం పాలు వేసుకొని చేసుకోండి. సో ఆయిలీ స్కిన్ ఉన్న పింపుల్స్ ఉన్నా కూడా సూపర్గా వర్క్ చేస్తుంది. దానికి సంబంధించిన వీడియో కూడా చేయాలంటే చెప్పండి, ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను. సో ముందైతే దీన్ని ఫేస్కి అప్లై చేస్తాను, స్క్రబ్ చేసేసుకుంటాను. నేను చూపించట్లేదు, భయపడతాను. 10 minutes ఫేస్ ప్యాక్లా ఉంచేసుకొని స్క్రబ్ చేసుకుంటే యూ కెన్ సీ ద రిజల్ట్స్. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇంకా మా చిన్నోడు ఆడుకుంటా ఉన్న గ్యాప్లో మా పెద్దోడు కూడా వచ్చేసాడు. పెద్దోడు వచ్చిన తర్వాత వాడికి కూడా ఫుడ్ పెట్టేసి ఇంకా ఏలబడిపోతున్నాడు నిద్రకు వచ్చేసి. సో ఇంక ఉయ్యాలేసి పడుకోబెట్టేశాను. మా చిన్నోడు అక్కడ ఉన్నాడు, మా అమ్మోళ్ళ ఇంటికాడ ఆడుకుంటున్నాడు. నిద్రకు వస్తే తీసుకొస్తానన్నారు. సో ఇంకా మా చిన్నోడు హెల్త్ గురించి చెప్పాలి అని చెప్పేసి ఖాళీ టైం దొరికింది కదా, సరే చెప్దాం ఈ గ్యాప్లో, మంచి ఫ్రీగా ప్రశాంతంగా చెప్పొచ్చు అనిపించింది. సో ఏం లేదండి, వాడికి యాక్చువల్గా మోషన్స్ అవుతుంటే మేము క్యాజువల్గా ఇంట్లో ఉన్న డ్రాప్స్ అయితే వాడుతూ ఉన్నాము. సో వాడుతూ ఒకసారి తగ్గిపోతాయి అని చూస్తూ ఉన్నాం, కానీ తగ్గట్లేదు. సరే మాకు తెలిసిన ఒక ఆర్ఎంపీ డాక్టర్, చాలా మంచి ఆయన, 30 years ఎక్స్పీరియన్స్ కదా, ఆయన ఎప్పుడైనా చిన్నది ఏదైనా ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే తొందరగా తగ్గిపోతుందన్న నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారు ఫీడింగ్ స్టాప్ చేయాలమ్మా అని చెప్పారు. సరే ఫీడింగ్ స్టాప్ చేస్తే నాకు అంటే ఆయన అంతైనా పిల్లల డాక్టర్ అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండదు. సో సరే అని చెప్పేసి ఫీడింగ్ ఎట్లా స్టాప్ చేయాలి ఏమీ అర్థం కాలేదు. కొద్ది కంట్రోల్ చేస్తూ జనరల్ ఫుడ్డే పెడుతున్నాను. కంట్రోల్ అవుతున్నట్టుగానే ఉంటుంది, మళ్ళీ మోషన్స్ అవుతుంది. ఇట్లా 1 week 8 days అట్లా అయిపోతుంది. సరే అలాగే చూసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ నేను వ్లాగ్ చేస్తున్నాను, లాస్ట్ సాటర్డే అనుకుంటా వ్లాగ్ చేస్తున్నాను. ఇంకా వాడు ఒకేసారి 2 times అలా పోవడంతో భయం వేసింది. ఇంకే పిల్లోడు కూడా చాలా తగ్గిపోయాడు. సరే ఇన్ని రోజులు చూసాం కదా, చాలు తగ్గిపోతున్నాయి వస్తున్నాయి,
ఒకసారి మనం పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలుస్తుందని చెప్పేసి, సో నేను వెళ్ళింది అయితే వసుదా కళ్యాణ్ హాస్పిటల్కి అనమాట. నాకు డెలివరీ కూడా అక్కడే అయ్యింది మా చిన్నోడిది. సో అక్కడ పిల్లల డాక్టర్ చాలా ప్లెజెంట్గా బాగా చూస్తారు. సో నాకు ఎందుకో ఒకసారి వెళ్దాము అని చెప్పేసి కాల్ చేస్తే ఉన్నాము రండి అని చెప్పారు డాక్టరు. సో వెళ్ళంగానే ఫస్ట్ ఆయన పిల్లడు వెయిట్ ఎంత ఉందో చూసి ప్రాబ్లం ఏంది అని అడిగాడు. సో ఇలా 10 days నుంచి మోషన్స్ అవుతుంది అంటే, 10 days నుంచి మోషన్స్ అవుతున్నా కూడా బాగానే ఉన్నాడు యాక్టివ్గా. అసలు మీరు ఫుడ్ ఏం పెడుతున్నారు ఏంటి అని చెప్పారు. సో ఇట్లా పలానా ఫుడ్ పెడుతున్నాం, ఓట్స్ కానీ లేకపోతే రాగి జావ ఇట్లాగా చెప్పాను, కొంత లిస్ట్ అయితే చెప్పాను నేను చెప్పే వాటికి. సో ఆయన నుండి కంప్లీట్గా ఈ ఒక 1 week చూద్దాము, డ్రాప్స్ ఇవ్వను ఏమి ఇవ్వను, ఎందుకంటే పిల్లల విషయంలో మనం ఎప్పుడు కూడా హడావిడి పడేసి 4-5 డ్రాప్స్ ఇచ్చేయాలని ఎప్పుడు చూడకూడదు. వాడు ఫుడ్ మార్చి చూద్దాము. సో సమ్మర్ కదా, సో బాడీ కూడా హీట్ అవ్వచ్చు, కొంచెం బాడీని కూల్ చేసే ఫుడ్ నేను చెప్తానని చెప్పారు. సో రాగి జావా చెప్పారు, అలాగే ఇడ్లీ వాటర్ కానీ అది పాలు కానీ నెయ్యి కానీ లేకుండా ఇడ్లీ పెట్టమన్నారు. అలాగే సగ్గుబియ్యం పాయసము, గంజి తాపమన్నారు. అంటే మార్నింగ్ వంచిన గంజిని ఈవినింగ్ వంచిన గంజిని మార్నింగ్ అలా తాపమని చెప్పారు. మజ్జిగ తాపమన్నారు. ఇలా పప్పు అన్నము ఇలా పెట్టమన్నారు. సో అవి పెట్టి చూడండి. మిల్క్ కంప్లీట్గా స్టాప్ చేయండి, కానీ స్వీట్ కానీ పులుపు కానీ తగిలితే వెంటనే మోషన్స్ అవుతాయి. గోధుమ పిండి అసలు పెట్టద్దు, గోధుమ దోశలు అని చెప్పాను కదా అవి అసలు పెట్టద్దు, అవి స్వీట్ అసలు టచ్ చేయలేదమ్మా. ఒక 1 week చూద్దాము. సో ఈలోపు మళ్ళీ ఏదైనా మోషన్ అయితే మీకు ఆ రోజు నీకు చిన్న కిట్ చూపించాను కదా, చిన్న బాక్స్ ఇచ్చారు డబ్బా. సో ఆ డబ్బాలో అది మోషన్ అయినప్పుడు కింద పడింది తీయకండి, కింద పడింది కాకుండా మోషన్ అవుతున్నప్పుడు ఆ డబ్బాలో కొంచెం పట్టి దాని టెస్ట్కి ఇవ్వండి, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే చూద్దామని చెప్పారు. సో అతను సరే అని చెప్పేసి పాల డబ్బా కూడా ఇచ్చారు. పాలు ఒకవేళ అవసరమైతే ఈ పాలు ఇవ్వండి, మీ పాలు ఇవ్వద్దు, ఒక 1 week చూద్దాము, అప్పటికి క్యూర్ అవ్వకపోయినా లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అప్పుడు డ్రాప్స్ ఇస్తారని చెప్పారు. సో కొంచెం హోప్ వచ్చింది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పారు, చాలా ప్లెజెంట్గా చెప్పారు. సో నేను చాలా హాస్పిటల్ బిఫోర్ మా పెద్దోడి విషయంలో నేను చాలా హాస్పిటల్ తిరిగాను. సో వెళ్ళంగానే 4-5 రకాల డ్రాప్స్ ఇచ్చేసేవాళ్ళు ఫస్ట్. సో మేబీ ఒక్కొక్క డాక్టర్ ఒక్కోలాగా అనుకుంటా. సో ఈ డాక్టర్ అయితే మాకు చాలా మంచిగానే చెప్పారనిపించింది. సో నాకు ఫస్ట్ కిడ్ ఉన్నారు, సెకండ్ కిడ్ ఉన్నారు, నాకు అన్నీ తెలుసు, ఎక్స్పీరియన్స్ కదా ఏం కాదు అనుకుంటాం. కానీ మనం చేసే చిన్న మిస్టేక్స్, నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే సమ్మర్ వచ్చినప్పుడు బాడీని కూల్ చేసే ఫుడ్స్ కూడా కొంచెం పెడుతూ ఉండాలి, అప్పుడే బాడీ ఎక్కువ ఓవర్ హీట్ అయిపోకుండా ఉంటుంది. సో ఇంటికి వచ్చాక వాడికి పాలిద్దామంటే అస్సలు అవ్వలేదు. వాడు పెద్దగా ఏడుస్తున్నాడు, డబ్బా పాలు డబ్బాని ఇసిరేస్తున్నాడు. నా పాలే తాగుతాను చాలాసేపు, ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది. సరే అని చెప్పేసి నా పాలే ఇచ్చి పడుకోబెట్టాను. ఇంకా ఆ రోజు నైట్ కానీ మార్నింగ్ కానీ అసలు ఇంకా మోషన్కి అయితే వెళ్ళలేదు వాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బాగానే ఉంది. సరే ఈ రోజు అంతా మోషన్ ఒకవేళ వెళ్తే టెస్ట్కి ఇద్దామని చెప్పి అనుకున్నాం, కానీ ఇంకా ఆ రోజు అంతా మోషన్ అవ్వలేదు. ఆ రోజు నేను గంజి ఇచ్చాను, మజ్జిగ అన్నం పెట్టాను. సో హ్యాపీగా తిన్నాడు. ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం ఇచ్చాను. సో ఇలా ఇచ్చాను, తిన్నాడు, బాగానే తిన్నాడు. సో 2 days దాకా వాడికి అసలు మళ్ళీ మోషన్ కూడా అవ్వలేదు. మంచిగా వాటర్ ఇంటేక్ ఇచ్చాను, ఎక్కువగా వాటర్ తాపడానికి ట్రై చేయండి. సో వాటర్ ఇంటేక్ అలా మధ్యలో వీడు నా పాలు తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను గిన్నెలో పోసి స్పూన్తో తాపిస్తుంటే ఆ డబ్బా పాలు చిన్నగా తాగుతూ ఉన్నాడు. మధ్యలో నా ఫీడింగ్ కూడా వేస్తున్నాను, కంప్లీట్గా అయితే స్టాప్ చేయలేదు, ఎందుకంటే 11 months నా పాలు తాగి ఒకసారిగా స్టాప్ చేయాలంటే అసలు కుదరదు కదా. సో అలాగే చేసుకుంటూ చిన్నగా వాడు ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ మంచిగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. సో డాక్టర్ గారు ఏదో ఫుడ్ చెప్పారో దాన్ని ఒక మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ, మధ్యలో డబ్బా పాలు కొంచెం ఇవ్వటము, లేకపోతే ఆఫ్టర్నూన్ కొద్దిగా మజ్జిగ పెట్టడం, సాయంత్రం గంజి లేదంటే ఏదైనా ఫ్రూట్ పెట్టడం, వాడికి ఆకలి అనేది వేయకుండా సో గ్యాప్లో ఏదో ఒకటి వస్తూ ఉన్నాను. మధ్యలో ఎక్కువగా వాటర్ తాపించడం. సో నైట్ ఇంకా నిద్రపోవాల్సినప్పుడు వాడికి ఎక్కువగా ఇసుకిచ్చినా లేకపోతే ఏడ్చినప్పుడు నా పాలు ఇద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో అలాగే చేస్తూ వచ్చాను. కంప్లీట్గా కంట్రోల్ అయింది. 2 days తర్వాత వాడు మళ్ళీ మోషన్కి వెళ్తే బాగానే కూర్చున్నాడు, గట్టిగానే ఎప్పటిలాగే కూర్చున్నాడు. సో బాగానే అనిపించింది నాకైతే. సో చిన్నగా అలా కంట్రోల్ అయిపోయినాయి మోషన్స్ అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటాం, ఎందుకంటే యాజ్ ఏ మదర్గా నాకు 2 పిల్లలు, ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మోషన్స్ అవుతున్నప్పుడు వెంటనే కంగారు పడకుండా వెంటనే డ్రాప్స్ వేయకుండా ఒక 2 days అబ్జర్వ్ చేయాలి. ఎలా కూర్చుంటున్నారు మోషన్లో, గ్రీన్గా వెళ్తున్నారా, బ్లడ్ ఏమైనా పడుతుందో 1-2 సార్లు చూసుకొని ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ వచ్చి అప్పుడు కూడా కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్తే బెటరు. సో ఈ డాక్టర్ అయితే నాకు చాలా బాగా చెప్పారనిపించింది. నేను 100% సజెస్ట్ చేస్తాను. నేను ఒంగోలులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా వెళ్ళొచ్చు, ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళండి. నాకు ఆపరేషన్ కూడా అక్కడే చేశారు. సో ఆ డ్రాప్స్ వాడుకునేది జస్ట్ ఫుడ్ కంట్రోల్ చేసి మిల్క్ కంట్రోల్ చేసేసి హ్యాపీగా ఉన్నాడనమాట. చాలా తగ్గిపోయాడు. పిల్లల్ని వీడియోలో చూపించాలంటే భయం వేస్తుంది. సో
అయ్యే పట్టించుకోను నేనైతే. సో ఇంకా మా చిన్నోడు అక్కడే ఉన్నాడు, ఇంకా రాలేదు. సో మా వారు ఇంకా రాలేదు. సో వాడు ఒకవేళ నిద్రకి వస్తే మా నాయన, ఇంకా మా వారు వస్తే ఆయనకి లంచ్ పెట్టేస్తున్నాను. నాకైతే ఏం తినాలని అస్సలు అనిపించట్లేదు. ఇదిగో ప్రస్తుతానికి చాక్లెట్ తెస్తే తింటున్నాను. చాక్లెట్ తినాలనిపించింది, అన్నం అస్సలు తినాలనిపించట్లేదు. సో మేబీ ఈ టైంలో అలాగే ఉంటుందేమో కదా. సో చాక్లెట్ ఎంజాయ్ చేస్తాను నేను. చిన్న నాప్ వేసుకుని అయితే వచ్చేసాను. లేవంగానే టీ పెట్టుకుంటున్నాను, మార్నింగ్ తాగట్లేదు కదా. సో ఇంకా కర్బూజా అంటే పిల్లలు ఇద్దరికి కోసి ఇచ్చేస్తే తింటున్నారనమాట. సో ఇంక మధ్యాహ్నం కూడా ఏం తెలియదు కదా, టీ తాగేసి ఇంకా ఈవినింగ్ వర్క్స్ అన్నీ చూసుకోవాలి. సో ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకోవాలి. ఇదిగో బట్టలు రెడీగా ఉన్నాయి నా కోసం. సో చెప్పాను, ఎన్ని వీడియోల్లో చూసినా కూడా ఇదే రొటీన్ ఉండేది నాకు మోస్ట్లీ. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసి పెట్టుకున్నాను, ఈ టైంకి ఇచ్చేయాలి ఆ టైంకి ఇచ్చేయాలని. సో దానివల్ల నాకు హడావిడి లేకుండా ఒక టైంకి ఆ పని అయిపోతుంది అనమాట. సో టీ తాగుతున్నాను. మా వాడు ఈ మధ్య కెమెరా చూస్తే చాలా హాయ్ అని చెప్తున్నాడు. ఇది రెడీగా ఉన్నాడు. హాయ్ చెప్పినానా, నేను క్యాజువల్గా ఫోటో దిగుదామా అని కెమెరా ఆన్ చేస్తే హాయ్ అని చెప్తున్నాడు. సో మా వాడైతే స్నాక్స్ అయితే తినేసాడు. ఇంకా టీ తాగేసి పనులు ఉన్నాయి చూసుకోవాలి. నేను హెయిర్కి ఆయిల్ కూడా అప్లై చేసేసుకున్నాను. సో ఇంక ఈ పూటకి నేను చపాతీ చేద్దాం అనుకున్నాను. చపాతీలు చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది. సో మా వారు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు చపాతీ చేయమని. కానీ ఈవినింగ్ పిల్లలతోటి సరిపోవటం వల్ల నేను అసలు చేయట్లేదు. సరే ఇవ్వాలన్నా చేద్దాంలే అని ఫిక్స్ అయిపోయాను. సో చపాతీలోకి ఆలు కర్రీ మా వారికి ఉడకపెట్టి చేస్తారు కదా ఉల్లిగడ్డలు, అలా అయితేనే ఇష్టం అనమాట. సో అందుకని ముందుగా ఆలుగడ్డలు అయితే నేను ఉడకబెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి మంచినీళ్ళు పోసేసాను, ఫాస్ట్గా ఉడికిపోతాయి. చపాతీలు చాలామంది హాట్ వాటర్ వేసి చేస్తే బాగుంటాయి, అప్పుడు సాఫ్ట్గా వస్తాయి అనుకుంటారు. నేను చెప్పిన విధంగా చేయండి. సో ఈ చపాతీలు చెట్టు నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. కాల్చడం కానీ లేకపోతే ఎవ్రీథింగ్ చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. సో ఏం లేదు, ఫస్ట్ కొంచెం గోధుమ పిండి మీకు ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకోండి. కొంచెం సాల్ట్, మీరు సాల్ట్ తక్కువ తినే వాళ్ళైతే ఓకే. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్, అంతే. ఇంకా నేను దీంట్లో ఏమీ వేయట్లేదు, చాలా తక్కువ ఆయిల్ వేసాను, మీరు అబ్జర్వ్ చేస్తే. సో దీన్ని ఫస్ట్ బాగా ఇలా మిక్స్ చేసుకోండి. చాలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, సో అవి ఫాలో అయిపోతే మనకి చాలా బాగా వస్తుంది. సో నా ఫేస్ చాలా ఆయిలీగా కనిపిస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్. ఆయిల్ పెట్టుకోవటం వల్ల హెడ్ బాత్ చేస్తే చాలా ఫ్రెష్గా అనిపించింది కదా. హెడ్ బాత్ చేస్తే చాలు బాడీ, ఫేస్ మొత్తం ఎవ్రీథింగ్ వాజ్ లుకింగ్ వెరీ ఫ్రెష్. సో ఇలాగా ఒక 1 మినిట్ మొత్తం ఆయిల్ అలాగే ఉప్పు మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని వాటర్ పోసేసుకొని బాగా ఒక మినిమం ఒక 5 to 10 మినిట్స్ ముద్ద చేయగా కూడా బాగా పిసికితే సరిపోతుంది. బాగా పొంగుతాయి, సాఫ్ట్గా కూడా వస్తాయి. చపాతీలు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చపాతీలు చాలా పలచగా చేస్తాను, చాలా బాగుంటాయి. సో కర్రీ నేను క్యాజువల్గానే చేస్తాను, టమాటో వేసేసి చేసేస్తాను సింపుల్గానే. సో నేను చపాతీ పిండి ఇంక వాటర్లో కలిపేస్తాను అనుకోండి. సో ఇలాగా గిన్నెకి కానీ మీ చేతికి కానీ ఏమీ లేదు అని అంటే చపాతీ పిండి పర్ఫెక్ట్గా పిసికేసినట్టే. సో దీన్ని ఇలా కొంచెం సేపు పక్కన పెట్టేసుకొని దీంట్లో కావాల్సిన టమాటాలు, ఆనియన్స్ కూడా నేను కట్ చేసి పెట్టుకుంటాను, ఉడికిపోతూ ఉంటాయి గ్యాప్లో. సో తర్వాత మా చిన్నోడు కూడా కొంచెం గంజి, పొద్దున ఉంచిన గంజి ఉన్నాయి, తాపించేసి స్నానం చేయించేసిన తర్వాత నేను మళ్ళీ. సో ఆలు కర్రీ కూడా అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ అండి. సో అందరికీ తెలిసిందే కదా, నేను కూడా చూపించలేదు. అండ్ చపాతీ ఎంత సాఫ్ట్గా ఉంటాయో నేను చేసే చపాతీలు చూసారు కదా. సో ఆరిపోయినా కూడా అలాగే ఉంటాయి. నేను చెప్పిన విధంగా ఇప్పుడే ఫ్రెష్గా హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసాను. సో పిల్లలిద్దరు కూడా టిఫిన్ అయితే పిల్లలిద్దరికి కూడా చపాతీ ఒకరికి, రైస్ ఒకరికి, ఇద్దరికి పెట్టేశాను. పిల్లలిద్దరు హ్యాపీగా తిన్నారు, ఆడుకుంటున్నారు. సో వాళ్ళు ఆడుకుంటున్న ఈ గ్యాప్లో నేను ఫ్రెష్ అయిపోయి కూడా వచ్చేసాను. సో రేపు సండే కాబట్టి హడావిడిగా ఉండిపోతుంది. రేపు నేను మ్యాక్సిమం కుదిరితే వ్లాగ్ తీస్తే, లేకపోతే తీయలేను. ఎందుకంటే సండే నాకు చాలా హడావిడి అయిపోతుంది. మినీ వ్లాగ్స్ అంటే గెట్ రెడీ విత్ మీ చేయడానికి కూడా కుదరట్లేదు. రెండు ఆదివారాల నుంచి అదే జరుగుతుంది. సో రేపు వైట్ వేసుకోవాలి అందరం కలిసి. సో రేపైనా తీయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సీ మై ఫేస్ ఇస్ లుకింగ్ వెరీ గ్లోయింగ్. సో జస్ట్ స్నానం చేసి వచ్చాను అంతే. సీ మై ఫేస్ చాలా నీట్గా, కంఫర్టబుల్గా ఉంది కదా, చూసేదానికి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మనం ఏం పెద్ద మేకప్ ఆర్టిస్ట్ కాదు, అసలు నేను మేకప్పే వేసుకోను. జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాసేసుకొని కొంచెం పౌడర్ రాసేసుకుంటాను, అంతకుమించి ఎక్కువ రెడీ అవ్వను. సో
అదనమాట ఈ వీడియో. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తుంటారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వ్లాగ్స్ అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీకోసం నేను ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.